ఓం నమో వెంకటేశాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆ కొండలను చూస్తుంటేనే అర్థమైపోయి ఉండాలి, ఈ వీకెండ్ మనం వచ్చేసాము తిరుమల. ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే తిరుమలకి నేను వెళ్ళడం మొదటిసారి. చిన్నప్పటి నుండి తిరుమలకి వెళ్ళాలని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ ఏదో ఒక కారణం ద్వారా వెళ్ళలేకపోయాను. మా నాన్నగారు ఎప్పుడు అనేవారు, ఆయన పిలుపు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆయన దర్శనం కలుగుతుందని. సో మాకు ఇప్పుడు ఆయన పిలుపు వచ్చిందని భావిస్తూ మేము ఇప్పుడు వెళ్ళాము. భావించడం కాదండి, నిజంగానే మాకు ఆయన పిలుపు వచ్చింది. కాబట్టి మాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయన దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. సో ఇలాంటి మంచి అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామా. నాలాగే ఎవరైనా మొదటిసారి తిరుమలకి వెళ్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. ట్రిప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. సో దానికంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. నేను హైదరాబాద్ నుండి ట్రైన్ జర్నీ అయితే చూస్ చేసుకున్నాను. కాచిగూడ పాండిచేరి ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. సో కంప్లీట్ మనకి 12 hours జర్నీ అయితే ఉంటుంది. ఇలాంటప్పుడు మనం నైట్ జర్నీ ప్రిఫర్ చేయడం వల్ల మనకి స్లీప్ కూడా అడ్జస్ట్ అవుతుంది. సో మేమైతే ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ 5 o'clock అయితే ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. మనకి 12 to 13 hours అయితే పడుతుంది. సో మోస్ట్లీ 12 hours అయితే పడుతుంది. ఈ ట్రైనే కాకుండా మనం బస్ జర్నీ ఆర్ ఫ్లైట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఏ జర్నీ అయినా సరే సేఫ్గా వెళ్ళి రావడం అనేది ముఖ్యం. సో నేనైతే ఈవినింగ్ ఆ సన్సెట్ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే మేము రేణిగుంట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ నుండి మనకి తిరుపతి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేము లోకల్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడేసుకొని తిరుచనూరుకి అయితే వచ్చేసాము. మేము ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు అయితే రీచ్ అయిపోయాము. ఇక పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి 5 వరకు రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము ఇక్కడ స్టే చేయడానికి రూమ్ అయితే తీసుకోలేదు, బట్ ఇక్కడ మనకి 1 hour టైమింగ్కి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కరెక్ట్ ఆపోజిట్ టు పద్మావతి అమ్మవారి టెంపుల్. మేము సహస్ర అర్చనకి వెళ్ళడానికి చాలా ప్రయత్నించాము, కానీ మేము వెళ్ళేసరికి కొంచెం ఆలస్యం అయింది. దాని తర్వాత 7:30కి మనకి పుష్పార్చన అయితే ఉంటుందండి. ఇది జస్ట్ ఫర్ ½ an hour మాత్రమే ఉంటుంది. ఇది మనం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్లో బుక్ చేసుకోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి 300 per person. అమ్మవారి పుష్పార్చన పూర్తయిన తర్వాత మేము దర్శనం చేసుకొని ½ an hourలో బయటికి వచ్చేసాము. ఇక మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి తిరుపతికి బయలుదేరాము. ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకి 1 hour అయితే పడుతుంది. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలానే అవైలబుల్గా ఉంటాయి, లేదు అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుండి మేము శ్రీవారి మెట్ల ద్వారానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మన లగేజ్ కూడా అన్నీ ఫ్రీగా మనము కౌంటర్లో ఇచ్చేయచ్చు. అవన్నీ కూడా మనం తిరుమలలో కలెక్ట్ చేసుకోవచ్చు. అవి ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇక లగేజెస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి మన దగ్గర ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే అవి మనం క్యారీ చేసుకోవచ్చు. ఇక మేము ఆ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకొని మొదటి అడుగైతే వేసామండి. మెట్ల ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళకి నాది చిన్న సజెషన్ అండి, ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ముందుగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మనకి మధ్యలో మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సలాడ్స్ వంటివి మాత్రమే దొరుకుతాయి, కానీ మనం బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి చేయాలనుకుంటే చాలా కష్టం. అండ్ వాటర్ అయితే మనకి చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి, కానీ బెటర్ టు క్యారీ బాటిల్స్ అండి. ఎంటీ బాటిల్స్ అయినా పర్వాలేదు, మనకి వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది, కానీ మనం గ్లాసెస్ అలాంటివి చాలా తక్కువ ఉంటాయి. సో ఎంటీ బాటిల్స్ అయినా పర్లేదు, తెచ్చుకుంటే బెటర్. అండ్ నేను ఫస్ట్ టైం తిరుపతి దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను మెట్ల ద్వారానే వెళ్ళాలి అని చెప్పేసి. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో త్రూ అవుట్ జర్నీ మాకు 4 hours అయితే పట్టింది. ఆ గోవిందనామాలు వింటూ వెళ్తుంటే 4 hours కూడా 4 minutes లాగా అయిపోయిందండి. జీవితంలో మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాన్ని పొందుతామని నాకు ఈ జర్నీలోనే అర్థమైంది. ఈ కష్టానికి ప్రతిఫలం నాకు ఆ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది.
మనకి మెట్ల ద్వారాలు అయితే రెండు ఉంటాయి, ఒకటి శ్రీవారి మెట్లు మరియు అలిపిరి మెట్లు. సో నేను శ్రీవారి మెట్లను అయితే చూస్ చేసుకున్నాను. మనం స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసామండి. సో స్టెప్స్ కంప్లీట్ చేసి కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ నుండి మనం లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనము సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మన కొండపైకి రాగానే అక్కడ చాలా వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని మనకి కావాల్సిన ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు. సో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది మనం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్లో అయితే బుక్ చేసుకోవచ్చు. పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వరాహ టెంపుల్కి అయితే వచ్చేసాము. వరాహమూర్తి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక భోజనానికి అయితే బయలుదేరాము. మేము ఇక వేంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసాము. ఇక్కడ భోజనం ఎంత అద్భుతంగా ఉంటుంది అని తిన్న తర్వాతే అర్థమైంది. సో కడుపు నిండా భోజనం చేసేసి మేము ఇక బయలుదేరిపోయామండి. ఇక్కడ మనకి నిత్యాన్నదానము ఉదయం నుండి రాత్రి వరకు 3 పూటల భోజనం అయితే చేసుకోవచ్చు, అది కూడా ఉచితంగా. ఇక భోజనం చేసి మేమైతే రూమ్కి అయితే మళ్ళీ బయలుదేరాము. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మాకు ఈవినింగ్ దర్శనం అయితే ఉంది. సో మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ దర్శనం కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. 300 రూపీస్ టికెట్ కౌంటర్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మాకు దర్శనం ఏకంగా 5 hours అయితే పట్టిందండి. దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. ఆ శ్రీవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎంత అద్భుతంగా ఉందో నేను మొదటిసారిగా చూశాను కాబట్టి నాకు ఉన్న అనుభవం నేను వర్ణించలేకపోతున్నాను. కానీ నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నాకు చాలా బాగా దర్శనం అయితే జరిగింది. మాకు దర్శనం అయ్యేసరికి 11:30 అయ్యింది. సో మేము బయటికి వచ్చేసరికి 12:30 అయ్యింది. సో మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బయట నుండి దర్శనం చేసుకొని చాలా బాగా స్పెండ్ చేసాము. సో నా ఈ తిరుపతి ట్రిప్ చాలా అద్భుతంగా జరిగింది. సో మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఎవరైనా తిరుపతికి మొదటిసారిగా వెళ్ళినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ಕಮಲದಳಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ.
रुद्राङ्कित गोविन्द श्रीवत्साङ्कित गोविन्द गोविन्द हरि गोविन्द